చెప్పండి చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? బ్రహ్మాండంగా ఉంది. కూటమి ప్రభుత్వం వన్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే. ఇంకా ఏంటి మరి వచ్చే ఎలక్షన్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మావిగారు అంటే అర్థం చేసా జగన్మోహన్ రెడ్డికి అర్థం చెప్పమనండి. ముందు డిక్షనరీలో ఉందా పదం? అది లేదు, ఆయన తెలియదు. అన్ని ఊరి పేర్లలో ఈ తీసుకుని అక్షరం తీసుకుని పెట్టాడు పేరు సొంతంగాను. దాన్ని ఎవడు హర్షిస్తాడు చెప్పండి? ఈ ప్రభుత్వం వచ్చి ఇష్టానుసారంగా పరిపాలిస్తుంది, ఈ ఫెయిల్యూర్ ప్రభుత్వం అనేసి జగన్ గారు అంటున్నారు. వాళ్ళ ఉద్దేశం అది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉద్దేశం నెంబర్ 1 పరిపాలన బ్రహ్మాండంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇంకా అంతగానేంటి. ఏంటి మరి ఈసారి మావిగన్ అంశం మీద ఎన్నికల్లోకి వస్తారంట? వస్తారా? నమ్మనండి. వైనాట్ 174 సిద్ధం గిద్దం అని చెప్పి తయారయ్యారు. ఏమైంది? పీకి పక్కన కూర్చోబెట్టారు. ఆ 11 ఇచ్చినా బుద్ధి రావట్లేదు. ఏం చేస్తాం మనం? చూడండి, నిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక పిల్లడిని మాజీ మంత్రి గారు అబ్బాయి చంపేశాడు. ఏదో అన్స్పెక్టెడ్గా జరిగింది. దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేయించా? మాజీ మంత్రి అయి ఉండి ఆయన చట్టం తెలిసిన అతను కదా, ఆయన డాక్టరు. పైగానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ₹1,00,000 మీకు ఇస్తాము, మీ కోడలు కానీ మా ఇంట్లో పని మనిషి కానీ చేయమని చెప్తున్నాడంట. నిన్న గౌ సురేష్ గారు చెప్తున్నారు టీవీలో. ఎంతవరకు కరెక్ట్ అది? మాజీ మంత్రులు కంత్రీలు కానీ తయారయ్యారు సంపాదించి. ఈ ప్రభుత్వం వచ్చే ఎక్కువ స్కాములు జరుగుతుంది, ఇష్టానుసారంగా పరిపాలన అవుతుంది. అవును. ఇప్పుడు దొంగ అరుతుంటే ఏమవుద్ది? దొంగతనం చేయడం, దొంగ అని అరవడం వాళ్ళ నేజం. మన రాష్ట్ర రాజధానిగా అమరావతి నెంబర్ 1. దాన్ని ఎవడు కొట్టేవాడు లేడు, చేసేవాడు లేడు. చట్టబద్ధత అయిపోయింది. చట్టబద్ధీకరణ అయినా సరే రాజ్యాంగంలో రాజధాని అనే అంశం లేదు. నేను వస్తే దాన్ని మారుతారు. ఆయన మామూలుగా ఇప్పుడు భూలోకాన్ని అమలోకం చేస్తాడు. ఆయన అవసరం వస్తే భూలోకాన్ని అమలోకం చేస్తాడు. అది అలాంటి వీరులు వాళ్ళు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ కాదు, రూల్ ఆఫ్ క్లియర్ గా నడుస్తుంది. ఇష్టానుసారం పరిపాలన చేస్తున్నారు అనేసి నేను చెప్తాను కదా. జంగల్ దొంగగాళ్ళకి అందరికీ దొంగలాగా అమ్మాడతారు అందులోనే. అలా అంటే మేము దొంగలా అంటారు. మీరే పెట్టుకుంటారు కదా బయట. ఇప్పుడు నిన్న ఉదాహరణకి మాజీ మంత్రి అయ్యి ఉండి, అయినా మాజీ ఒక డాక్టర్గా అయ్యి ఉండి వాళ్ళ అబ్బాయి ఎక్స్టెండ్ చేస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళి మా అబ్బాయిలు అన్స్పెక్టెడ్గా చేశాడు. మీరు ఇలా మరి మీరు చూడండి అని చెప్పేసి చెప్పవలసింది పోయి, చట్టం ఇచ్చా మీరు చేయండి అని చెప్పి ఆ ప్లేస్లో ఇంకో అతన్ని విధికి వచ్చి పెట్టి ఎంతవరకు కరెక్ట్ అది? వచ్చే ఎలక్షన్లో కూటమి వర్సెస్ వైసీపీ. అసలు వైసీపీ అనేది ఆ 11 కూడా ఉండవు నా లెక్క ప్రకారం. పొలబిందల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే ఆయన అసమర్థులకి రౌడీలకి సపోర్ట్ చేస్తున్నాడు. అది ఇంకేంటి లెక్క.